అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి తగ్గించుకొని సాత్వికముతో ఓర్పు కలిగి ఉందాం. చాలా మంది ఏంటంటే గొప్పగా కనిపించాలి, గొప్పగా ఉండాలని ఆశపడతారు. వద్దు, మనుషులు ఎదుట గొప్పగా కనిపించాలి, మనుషులలో గొప్పగా ఉండాలి అని మనం అనుకోవటం అంతకన్నా అజ్ఞానము ఇంకొకటి లేదండి. మనం ఏది చేస్తున్నా అది దేవుడు చూడాలండి. వేదిక మీద కూర్చోవటం గొప్ప, వేదిక మీద నిలబడి మాట్లాడటం గొప్ప అనుకుంటే, మేము కూర్చున్నాము, మేము మాట్లాడుతున్నాము అని అంటే మా వెనకాల ఎందరో కష్టపడ్డారు, ఎందరో పని చేశారు, ఎందరో ఆర్థికంగా సహాయం చేశారు. సహాయం చేసిన వాళ్ళు, పని చేసిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు లేకపోతే ఈరోజు మేము ఇక్కడ వేదిక మీద మేము కూర్చోగలమా? నేను వచ్చి ఇక్కడ నేను మాట్లాడగలనా? మమ్మల్ని మీరు చూడగలుగుతున్నారు, కానీ వారు మీకు కనిపించడం లేదు. కానీ వారి కష్టం, వారి ప్రతిఫలం చూసారా? వాళ్ళు ఉన్న ఆ మంచి మనం చూసారా? ఎంత చేసి కూడా మీతో పాటు అక్కడ కూర్చుండిపోయారు తప్ప మాకు వేదిక కావాలని వారు కోరుకోవటం లేదు. దీన్నే ఏమంటారు అంటే సాత్వికము అంటారు. దాన్ని మా ఫోటోలు ఉన్నాయి కానీ వాళ్ళ ఫోటోలు లేవు, చూసారా? దాన్నే సాత్వికము అంటారు. మీకుందా? నిజంగా ఈరోజు అన్ని సంఘాలలో అందరూ ఇలా ఉంటే సంఘాలు ఎంత చక్కగా క్షేమంగా ఉంటాయి, సంఘాలు ఎంత చక్కగా అభివృద్ధి చెందుతుంటాయి, సంఘాలు అన్నీ కూడా ఎంత ఉన్నతంగా కనపడతాయి చెప్పండి ఇక్కడ ఈ సమాజంలో. అదే యేసుక్రీస్తుల వారు మనకు చూపించిన మాదిరి అండి.